మొన్న నుంచి ఒక 15-20 రోజుల బట్టి 52 మంది ఏసీబీ కేసులకు ఏసీబీకి దొరికిరు. 52 మంది దొరికితే ఇందులో 48 మంది ఎస్సీ ఎస్టీ బీసీ. ఏసీబీ కేసులకు పట్టుబడ్డ వాళ్ళు 52 మంది ఉంటే అందులో 48 మంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళే. వీళ్ళు వీళ్ళని పట్టుబడేటట్టు చేస్తారు అన్నట్టు వాళ్ళు. దాని పూర్తి డేటా ఒకసారి మీ ముందుకు తీసుకొస్తా. ఇక యూరోప్లో చిమ్మ చీకటి. స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్లో పవర్ కట్ అయింది. ఎక్కడికక్కడ స్తంభించిన పబ్లిక్ సర్వీస్ వ్యవస్థలు, 1,00,000 మందిపై తీవ్ర ప్రభావం. ఇక ఫ్రాన్స్లో హై వోల్టేజ్ విద్యుత్ లైన్ దెబ్బతినడమే కారణమంట. సమస్యను పరిష్కరించే పనిలో ఆయా దేశాలు నిమగ్నమైనాయి. రైట్గా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి, మరో 7 సమాచార కమిషనర్లుగా నియామకం. గవర్నర్కు చేరిన ఫైలు ఆమోదించగానే ఉత్తర్వులు. ఆ లిస్టులో అయోధ్య రెడ్డి, బోరెడ్డి, పివి శ్రీనివాసరావు, కప్పర హరిప్రసాద్, పిఎల్ఎన్ ప్రసాద్, రాములు, వైష్ణవి, పర్వీన్ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే నిన్న నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి మాట ఏంటంటే, సో ఈయన చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా, ఈ చంద్రశేఖర్ రెడ్డి సీఎంఓలో ఉండే అసలు విజయశేఖర్ రెడ్డి వల్ల తమ్ముడు ఇక ఈ రకంగా సరే ఇదొక రెడ్ల కూటమిగా ఉండే. అయితే ఈయనని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నియమిస్తున్నట్టుగా ఒక వార్త వచ్చింది. ఈయన రెడ్డే, అయోధ్య రెడ్డి రెడ్డే, పివి శ్రీనివాసరావు బ్రాహ్మణ, కప్పర ప్రసాద్ బ్రాహ్మణ, తర్వాత రాములు ఎస్టీ, వైష్ణవి కమ్మ. ఈ వైష్ణవి అనే టైంకు ఎవరు ఎన్వి రమణ రికమెండేషన్ అట. ఆ తర్వాత అయోధ్య రెడ్డి, ఆ తర్వాత ఎవరు వీళ్ళు చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళను. పాపం అయోధ్య రెడ్డి సిపిఆర్ఓ ఉంటే ఆ సిపిఆర్ఓకు ఆయన ఫిట్ అవుతలేడని ఆయనను బయటకు పంపించి ఇంకో రెడ్డి గారిని సిపిఆర్ఓ. ఈ చర్చ జరిగింది. అయితే జీవో వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడదాం. జీవో రాకముందుకు ఇది అథెంటిక్ అనుకోవద్దు. అందుకోసమే ఈ వార్తను కాసేపు పక్కకు పెడదాం. తప్పుడు వివరాలతో పిటిషన్ వేస్తారా? గ్రూప్ 1 కేసులో పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం. కె ముత్తయ్య మరో 18 మంది దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత, 20,000 ఫైన్. చర్యలు చేపట్టాలంటూ జ్యుడిషియల్ రిజిస్ట్రార్కు ఆదేశం. గ్రూప్ 1 వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయంటూ తప్పుడు వివరాలతో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. అంతేకాకుండా పిటిషనర్లకు 20,000 జరిమానా విధించింది. కోర్టును తప్పుదారి పట్టించేలా అఫిడవిట్ దాఖలు చేసిన వారిపై తగిన చర్యలు చేపట్టాలంటూ జ్యుడిషియల్ రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేసింది. అయితే తప్పుడు వివరాలతోటి కోర్టును అయితే నేను ఇంతకుముందుకే ఇదివరకే ప్రభుత్వాన్ని అలర్ట్ చేసిన ఒక 2-3 ముఠాలు ఏర్పడ్డాయి. అవి దానికోసమే పనిచేస్తూ ఉన్నాయి. ఏది తప్పుడు ప్రభుత్వాన్ని గ్రూప్ 1 ఇరుకున పెట్టాలనేటువంటి సాయశక్తుల ఒక బ్యాచ్ పనిచేస్తూ ఉంది. మరి ప్రభుత్వం వాళ్ళని గుర్తించకపోతే మరి ఎవడేం చేస్తాడు? దానికి ఇటువంటివి వస్తాయని. ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్మన్గా శాంతి కుమారి రిటైర్డ్ అయిన వెంటనే బాధ్యతలు స్వీకరణ. సో ఆమె దిగిపోగానే కొత్త పదవి ఆమెకు. 35 బాల్స్లోనే సెంచరీ. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్లో విశ్వరూపం చూపించాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 35 బాల్స్లోనే సెంచరీ బాదాడు. T20లో సెంచరీ కొట్టిన యంగెస్ట్ ప్లేయర్గా రికార్డుకి ఎక్కారు. ఐపీఎల్లో ఇది 2nd ఫాస్టెస్ట్ సెంచరీ అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. అన్ని పేపర్లు దాదాపుగా ఫ్రంట్ పేజీలో అబ్బాయి వార్తని రాసుకొచ్చినాయి. భూదాన్ భూముల కేసులో ఈడీ సోదాలు. వ్యాపారి మునావర్ ఖాన్, తర్వాత కదిరుండిసా, ఒడిస్సాకు చెందిన బుదియా అని ఒక పిల్లగాడు ఉంటుండే. రన్నింగ్ బుదియా మారథాన్ రన్నింగ్ చేస్తుండే. గీతనే ఇక భూదాన్ భూముల కేసులో ఈడీ సోదాలు. వ్యాపారి మునావర్ ఖాన్, కదిరున్నిసా, ఎంఏ సుకుమార్ ఇండ్లు, ఆఫీసుల్లో తనిఖీలు. వింటేజ్ బిఎండబ్ల్యూ కార్లు 25 లక్షల నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం. భూదాన్ యజ్ఞ బోర్డు భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో వీరంతా నిందితులు. అందులో భూదాన్ భూములకు సంబంధించి ఒక ఆయన ఉంటాడు, రాజేందర్ రెడ్డి. గున్నా రాజేందర్ రెడ్డి ఉంటాడు. ఆయనను పట్టుకుంటే ఇంకా వెళ్తాయి భూదాన్ కథ. భూదాన్ యజ్ఞ బోర్డు భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో వీరంతా నిందితులు. గతంలో నాగారంలో 42 ఎకరాల 33 గుంటలు అన్యాక్రాంతం. ఐఏఎస్ అమయ్ కుమార్ కలెక్టర్గా ఉన్నప్పుడే భూముల బదలాయింపు, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తూ ఉందట. ఇగో యాకుత్పురంలో వ్యాపారి మునావర్ ఖాన్ ఇంటి వద్ద ఈడీ సోదాలు చేస్తూ ఉందట. భూదాన్ భూముల అన్యాక్రాంతం కేసులో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం రెవెన్యూ పరిధిలో 42 ఎకరాల 33 గుంటల భూమికి సంబంధించి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదైంది.
సోమవారం బంజారాయిల్స్, మీర్పేట, విరాట్ నగర్, సంతోష్ నగర్, మొయినాబాద్, యాకుత్పురలోని వ్యాపారి మునావర్ ఖాన్, ఖరీదునిసా, ఎంఏ సుకుమార్, ఇర్ఫాన్ ఇండ్లో ఆఫీసులో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ మధ్య తెల్లవారుజాము నుంచి సాయంత్రం 6:30 వరకు సోదాలు జరిగాయి. ప్రధానంగా వ్యాపారవేత్త మునావర్ ఖాన్ ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. మునావర్ ఖాన్ ఇంట్లో వింటేజ్ కార్లు, BMW కార్లు, 25 లక్షల నగదు, భారీగా భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది. ఈఐపిఎల్ కంపెనీకి సుకూర్ బినామీగా ఉన్నట్టుగా ఈడీ ఆరోపిస్తున్నటువంటి క్రమంలో సుకూరు, అతడి బంధువు హర్పన్, మరో 2 ఇళ్లలో సోదాలు జరిపిందట. భూముల కేసులో ఈడీ సోదాలు చేస్తూ ఉంది. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్నట. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా, ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూన్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8499019929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం.